ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫార్మేట్ పెయింటర్ ఇక్కడ ఉంది. ఈ ఫార్మేట్ పెయింటర్ ఎలా యూస్ చేస్తామంటే, ఇప్పుడు పైన ఉన్న వర్డ్ రమ్య వేరు, కింద ఉన్న వర్డ్ రమ్య వేరుగా ఉంది కదా. ఈ రమ్య మోడల్లోకి ఈ కిందది కూడా రావాలి అంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఫార్మేట్ పెయింటర్ మీద క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ అదే వర్డ్ మీద సెలెక్ట్ చేయగానే సేమ్ వర్డ్ కింద మారిపోతుంది. చూడండి, సెలెక్ట్ చేయండి, ఫార్మేట్ పెయింటర్ మారిపోయింది. ఓకే, ఈ వర్డ్కి నెక్స్ట్ బోల్డ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇటాలిక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టూ వర్డ్స్ని కలిపి సెలెక్ట్ చేస్తున్నాను. బోల్డ్ మీద క్లిక్ ఇవ్వండి, బోల్డ్ అయిపోతుంది. ఇటాలిక్ మీద క్లిక్ ఇస్తే ఇటాలిక్ వస్తుంది. అలాగే అండర్లైన్లో చాలా రకాల మోడల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ అండర్లైన్ ఏదో ఒక దాని మీద క్లిక్ ఇస్తే ఆ మోడల్లోకి మారిపోతుంది అన్నమాట.